హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఏంటి నువ్వుగానే మిగిలిపోతున్నారా? మీరుగా మారిపోవాలనిపిస్తుందా? ఎలా మారాలి అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ కావాలనిపిస్తుంది. ఆ రెస్పెక్ట్ పెంచుకోవాలి, పెరగాలి అంటే ఎలాంటివి ఫాలో అవ్వాలి? అండ్ ఫస్ట్ మీరు ఫాలో అవ్వాల్సింది హెల్త్ అండ్ ఫిట్నెస్. చాలా హెల్తీగా ఉండండి, ఫిట్గా మారిపోండి. ప్రాబ్లమ్స్ ఏముందండి, వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అన్నీ నాకే ఉన్నాయని చెప్పేసి హెల్తీగా లేకుండా ఫిట్గా మారకుండా ఉన్నారనుకోండి, చాలా వీక్ అయిపోతారు, డల్గా కనిపిస్తారు, పేదగా కనిపిస్తూ ఉంటారనమాట. పేదగా ఉండి డల్గా ఉన్నారనుకోండి, మీకు ఎవరు వాల్యూ ఇస్తారు, మీకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? సో ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోవాల్సింది చాలా హెల్తీగా ఉండండి, ఫిట్గా మారిపోండి. అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. చాలా అందంగా రెడీ అవ్వండి, చాలా బాగా రెడీ అవ్వండి. నేను ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటానండి. బాగా రెడీ అవ్వాలంటే చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకోవాలా, సూటు బూటు వేసుకొని రెడీ అవ్వాలా అని చెప్పేసి అనుకోకండి. బాగా రెడీ అవ్వడం అంటే ఉన్న దాంట్లోనే చాలా నీట్గా, బద్ధకం లేకుండా, లేజీనెస్ లేకుండా బాగా రెడీ అవ్వాలన్నమాట. నాకు బాగా రెడీ అవ్వడానికి కారణాలు మనుషులు రెండైతే కనిపిస్తూ ఉంటాయండి. ఒకటి ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనమాట. అంటే వాళ్ళ వర్కింగ్ పొజిషన్ బట్టి వాళ్ళు నీట్గా రెడీ అవ్వటం కుదరదనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఏమవుతుందంటే అలానే అలవాటు పడిపోతూ ఉంటారు. మిగతా టైంలో కూడా వాళ్ళు రెడీ అవ్వడానికి ఇష్టపడరు అనమాట. మీ వర్కింగ్ పొజిషన్లో మీరు రెడీ అవ్వడానికి కుదరదు, మిగతా టైంలో బాగా రెడీ అవ్వండి, ఎలిగెంట్గా కనిపిస్తూ ఉంటారు. బట్ ఇంకోటి నాకు అనిపించేది ఏంటంటే బద్దకాన్ని పక్కా పెట్టేసేయండి. మీరు 100 రూపాయల షర్ట్ వేసుకున్నా, 300 రూపీస్ శారీ కట్టుకున్నా కూడా ఐరన్ చేసుకోండి. ఇక్కడే కదా, ఇంట్లోనే కదా, పక్కనే కదా అని చెప్పేసి బద్ధకంగా ఉంటూ ఉంటారండి. అలా ఉండకండి. మంచిగా ఐరన్ క్లాత్స్ని యూజ్ చేసుకోండి. 10 మందిలో ఏంటండి, 100 మందిలో ఉన్నా కూడా మీరు చాలా బాగా కనిపిస్తూ ఉంటారు, అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకన్నా తక్కువ వాళ్ళ దగ్గర మన టాలెంట్ని ప్రదర్శించడానికి ట్రై చేయకండి. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇదేదా చెప్పవచ్చు అంటే, ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ డీల్ చేసే అంత నాలెడ్జ్ ఉంది, అండ్ బీటెక్ వాళ్ళని కూడా నేను హ్యాండిల్ చేయగలను. నాకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పేసి నా నాలెడ్జ్ని అంతా తీసుకెళ్ళి ఎల్కేజీ వాళ్ళ దగ్గర అండ్ 10th ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకున్నాను అనుకోండి, పక్కకి కూర్చో అంటారు. వాళ్ళకి ఏమర్థం అవుతుంది? మమ్మల్ని చూసి భయపడిపోతారు, దూరంగా పెట్టేస్తారు, పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఎక్కడ ఎవరికి ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలనేది మనకు తెలుస్తుందనుకోండి, మన వాల్యూ అనేది పెరుగుతుంది. ఓకే. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనుషులం కదా, మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, మాటలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ మనసుని పాడు చేసుకోకుండా, అలా చేసుకుంటే ఏమవుతుందంటే మీ గ్లామర్ దెబ్బతినిపోతుంది అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయండి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు చేసేయాల్సింది ఏంటంటే, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళని, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళని పక్క పడేసుకోండి. వాళ్ళకి మీరు ఇచ్చే పెద్ద పనిష్మెంట్ అదే అవుతుందన్నమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఎక్కడ నెగ్గాలో కాదండి, ఎక్కడ తగ్గాలో తెలుసున్నాం అనుకోండి, మనకి రెస్పెక్ట్, వాల్యూ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎవరు మిమ్మల్ని నువ్వు అనేది, ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు అనే పిలుస్తారు. ట్రై చేయండి.